హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ద ఫస్ట్ వార్ ఆఫ్ కర్ణాటిక్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ద సెకండ్ వార్ ఆఫ్ కర్ణాటిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో లాస్ట్ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ అనేది ద ట్రీటీ ఆఫ్ ఎయిక్స్లా-చపేల్తో కన్క్లూడ్ అవుతుందండి. ఎప్పుడు? 1748లో. సంవత్సరం తిరగక ముందే, అంటే 1749లోనే మనకి సెకండ్ వార్ ఆఫ్ కర్ణాటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 1754 వరకు కొనసాగుతుందండి. అండ్ ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్కి ఇమీడియట్ కాజెస్ రెండు ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద డెత్ ఆఫ్ ఫస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్, దట్ ఈజ్ అసఫ్జా వన్. అసఫ్జా వన్ ఎవరైతే ఉన్నారో, నిజాముల్ ముల్క్, ఆయన చనిపోవడం అనేది ఒక కాజ్ అయితే, రెండో కాజ్ వచ్చేసి కన్ఫ్లిక్ట్ బిట్వీన్ చందా సాహిబ్ అండ్ అన్వరుద్దీన్. మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్లో కూడా వీళ్ళిద్దరి మధ్యనే వస్తుందండి కన్ఫ్లిక్ట్. అప్పట్లో కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్కి అండ్ చందా సాహిబ్కి మధ్యలో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుందండి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్లో కూడా. మనం టాపిక్లో డీప్గా వెళ్తే కనుక మీరు గమనించండి, 1748లో అసఫ్జా డైనాసిటీ యొక్క మొట్టమొదటి రాజు అయిన నిజాముల్ ముల్క్, ఆయన పేరే అసఫ్జా వన్ అని పిలుస్తారు, ఈయన చనిపోవడం జరుగుతుందండి. ఈ నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత నిజాముల్ ముల్క్ యొక్క కొడుకు అయిన నాజిర్ జంగ్, ఈయన హైదరాబాద్కి నవాబ్గా వస్తాడు. ఈ నాజిర్ జంగ్ రాజు అవ్వడం అనేది ముజఫర్ జంగ్కి నచ్చదు. ఈ ముజఫర్ జంగ్ ఎవరు? నిజాముల్ ముల్క్ యొక్క కూతురి కొడుకు, అంటే నిజాముల్ ముల్క్ యొక్క మనవడు ముజఫర్ జంగ్. ఈ నాజిర్ జంగ్ ఎవరైతే ఉన్నారో, నిజాముల్ ముల్క్ యొక్క కొడుకు, ఈయన రాజు అవ్వడం ముజఫర్ జంగ్కి నచ్చదనమాట. అండ్ మీల్ వైల్ కర్ణాటిక్ రీజియన్లో ఏమవుతుంది? అప్పట్లో కాన్ఫ్లిక్ట్ అయిన ఇద్దరు పర్సన్స్, ఎవరు? అన్వరుద్దీన్ అండ్ చందా సాహిబ్. ఈ ఇద్దరు పర్సన్స్ మధ్య మళ్ళీ కాన్ఫ్లిక్ట్ రగులుతుందండి. ఈ చందా సాహిబ్ ఏం చేస్తాడు? అన్వరుద్దీన్కి ఛాలెంజ్ చేసి ఒక వార్ ప్రకటిస్తాడనమాట అన్వరుద్దీన్ మీదకి. ఈ వార్లో ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారండి. ఫ్రెంచ్ వచ్చేసి హైదరాబాద్లోనేమో ముజఫర్ జంగ్కి సపోర్ట్ చేస్తుంది, కర్ణాటిక్ రీజియన్లోనేమో చందా సాహిబ్కి సపోర్ట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ కంట్రీ ఏ సైడ్ తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? హైదరాబాద్లోనేమో ముజఫర్ జంగ్కి సపోర్ట్ చేశారు, అండ్ కర్ణాటిక్ రీజియన్లోనేమో చందా సాహిబ్కి సపోర్ట్ చేశారు. వెరాజ్ ఇంగ్లీష్ ఎవరికి సపోర్ట్ చేశారు? హైదరాబాద్లో నాజిర్ జంగ్కి సపోర్ట్ చేశారు, అండ్ కర్ణాటిక్ రీజియన్లోనేమో అన్వరుద్దీన్కి సపోర్ట్ చేశారు. వెరీ సింపుల్. ఏంటంటే సిట్టింగ్ కింగ్స్కి ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తుంది, రెబల్స్కి ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుంది. సో హైదరాబాద్లో సిట్టింగ్ కింగ్ ఎవరు? నాజిర్ జంగ్కి ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తుంది. కర్ణాటిక్లో సిట్టింగ్ కింగ్ ఎవరు? అన్వరుద్దీన్కి ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ హైదరాబాద్లో రెబల్ అయిన ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుంది, కర్ణాటిక్ రీజన్లో రెబల్ అయిన చందా సాహిబ్కి కూడా ఫ్రెంచ్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో 1749లో బ్యాటిల్ ఆఫ్ అంబూర్ అనే యుద్ధం జరుగుతుందండి. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్వరుద్దీన్, సిట్టింగ్ నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ అయిన అన్వరుద్దీన్ని చంపేస్తారు. ఎవరు? ఫ్రెంచ్, ముజఫర్ జంగ్ అండ్ చందా సాహిబ్, ఈ ముగ్గురు ఒక పార్టీ కదా. ఈ పార్టీ ఏం చేస్తుంది? అన్వరుద్దీన్, సిట్టింగ్ నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ అయిన అన్వరుద్దీన్ని చంపేస్తారు. అన్వరుద్దీన్ని చంపేశాక ముజఫర్ జంగ్ ఏమవుతాడు? సుబేదార్ ఆఫ్ డెక్కన్. ఇది ఎవరు అపాయింట్ చేస్తారు? ముఘల్స్ అండి. అప్పట్లో ముఘల్స్ అపాయింట్ చేసేవారు. ఇండియాలో ఉన్న సర్టెన్ ప్లేసెస్కి సుబేదార్స్గా ముఘల్ కింగ్డమ్ నుంచి అపాయింట్మెంట్ వచ్చేది. సో ముజఫర్ జంగ్కి సుబేదార్ ఆఫ్ డెక్కన్ అనే పోస్ట్ వస్తుందండి. ఈలోపు ఏమవుతుందంటే హైదరాబాద్ సిట్టింగ్ కింగ్ అయిన నాజిర్ జంగ్ అనేది చనిపోతాడండి. ఎలా చనిపోతాడు? తన సొంత నోబులే, తన సొంత మినిస్టరే నాజిర్ జంగ్ని చంపేస్తాడనమాట. తర్వాత ఏమవుతుంది? డూప్లీ ఎవరు? ది గవర్నర్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ ఇండియా. డూప్లీకి ఒక పదవి వస్తుంది ముఘల్ కింగ్డమ్ నుంచి. ఆ పదవి ఏంటి? డూప్లీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆల్ ముఘల్ టెరిటరీస్ టు ద సౌత్ ఆఫ్ ద రివర్ కృష్ణా నదికి సదరన్ పార్ట్లో ఉండే ప్రతి ముఘల్ టెరిటరీకి డూప్లీ గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద అచీవ్మెంట్ అండి ఫ్రెంచ్ వాళ్ళకి. ఇప్పుడు సీన్లోకి ఇంకొక వ్యక్తి ఎంటర్ అవుతాడండి. అతని పేరే మొహమ్మద్ అలీ. ఈ మొహమ్మద్ అలీ ఎవరో కాదు, అన్వరుద్దీన్ని చంపేస్తారు కదా ఫ్రెంచ్ వాళ్ళు, ముజఫర్ జంగ్ అండ్ చందా సాహిబ్ కలిపి. ఆ అన్వరుద్దీన్ యొక్క కొడుకే మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ ఏం చేస్తాడు? తన తండ్రి చావుకి కారణమైన చందా సాహిబ్ని చంపాలని ప్లాన్ వేస్తాడండి. సో మొహమ్మద్ అలీ ఏం చేస్తాడు? హెల్ప్ తీసుకోవడానికి బ్రిటిష్ దగ్గరికి వెళ్తాడు.
అండ్ ఆల్సో మరాఠాస్ దగ్గరికి వెళ్తారండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పార్టీ జాయిన్ అయింది బ్యాటిల్లో. తన తండ్రి చావుకి కారణమైన చందా సాహెబ్ని చంపడానికి మొహమ్మద్ అలీ ఇంగ్లీష్ మరియు మరాఠాస్ యొక్క హెల్ప్ తీసుకుంటారండి. మరాఠాస్లో ఎస్పెషల్లీ మురారీరావు వన్ ఆఫ్ ది చీఫ్ కమాండర్స్ అండి. అతను పేరు గుర్తుంచుకోవాలి. మరాఠాస్ నుంచి మొహమ్మద్ అలీకి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మురారీరావు ఈజ్ ద ఆన్సర్. సో ఈ మొహమ్మద్ అలీ, మరాఠాస్ అండ్ ఇంగ్లీష్ కలిసి ఏం చేస్తారంటే చందా సాహిబ్ని చంపేస్తారు. చందా సాహిబ్ని చంపేసి మొహమ్మద్ అలీని మళ్ళీ కర్ణాటిక్ రీజియన్కి నవాబ్గా అపాయింట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు ఫోర్త్ పాయింట్ కనుక గమనిస్తే మొహమ్మద్ అలీ సన్ ఆఫ్ అన్వరుద్దీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి ఎవరు హెల్ప్ చేస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంగ్లీష్ తరపున మొహమ్మద్ అలీకి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. వెరీ ఇంపార్టెంట్. మరాఠాస్ నుంచి మొహమ్మద్ అలీకి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? మురారీరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాప్చర్డ్ ట్రిచినోపోలి అండ్ కావేరీ పట్టణం. ఈ రెండు ప్లేసెస్ అనేవి ఫ్రెంచ్ ఫుడ్ హోల్డ్స్ అండి, ఫ్రెంచ్ ట్రేడింగ్ సెంటర్స్. ఈ రెండు ఫ్రెంచ్ ట్రేడింగ్ సెంటర్స్ అయిన ట్రిచినోపోలి మరియు కావేరీ పట్టణాన్ని క్యాప్చర్ చేసి చందా సాహెబ్ని ఫోర్స్ చేస్తారు సరెండర్ అవ్వడానికి 1752లో. మొహమ్మద్ అలీ కిల్డ్ చందా సాహెబ్ అండ్ బికేమ్ ద నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ రీజియన్. 1752లో చందా సాహెబ్ సరెండర్ అయిన తర్వాత మొహమ్మద్ అలీ చందా సాహెబ్ని చంపేసి కర్ణాటిక్ రీజియన్కి రాజు అవుతాడండి. సో ఇది ఫ్రెంచ్కి పెద్ద లాస్ అండి, ఎందుకంటే 2 ట్రేడింగ్ స్టేషన్స్ కోల్పోయింది ఫ్రెంచ్. సో ఏం చేస్తారు, ఫ్రాన్స్ నుంచి పిలుపు వస్తుంది 1754లో. అప్పటి గవర్నర్ అయిన డూప్లీ, నువ్వు ఇంకా అక్కడ వద్దురా బాబు, నీ వల్ల చాలా గొడవలు అవుతున్నాయి, నువ్వు ఇంకా ఫ్రాన్స్కి వచ్చేసాయి అని 1754లో డూప్లీని ఫ్రాన్స్కి పిలిచేస్తారు. సో డూప్లీ ప్లేస్లో ఎవరు వస్తారు ఫ్రాన్స్ గవర్నర్గా ఇండియాలో అంటే గొడేహు. పేరు గుర్తుపెట్టుకోవాలి, గొడేహు సక్సీడెడ్ హిమ్ యాజ్ ద ఫ్రెంచ్ గవర్నర్ ఇన్ ఇండియా. ఇన్ 1754 గొడేహు అండ్ రాబర్ట్ క్లైవ్ మేడ్ ట్రీటీ ఆఫ్ పాండిచేరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1754లో డూప్లీ ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళిపోతాడు. అండ్ అదే 1754లో కొత్తగా వచ్చిన ఫ్రెంచ్ గవర్నర్ అయిన గొడేహు మరియు రాబర్ట్ క్లైవ్ వీళ్ళిద్దరూ ఒక ట్రీటీ చేస్తారండి. ఆ ట్రీటీ పేరే ద ట్రీటీ ఆఫ్ పాండిచేరి. ఈ ట్రీటీలో ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు దిస్ ట్రీటీ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అగ్రీడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అఫైర్స్ ఆఫ్ ఇండియన్ ప్రిన్సెస్. ఇప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళిద్దరికి. ఈ ట్రీటీలో ఏం సైన్ చేస్తారంటే, ఇక మీదట మీరు మేము అంటే ఇంగ్లీష్ మరియు ఫ్రాన్స్ మనం ఇద్దరం ఈ లోకల్ రూలర్స్ యొక్క గొడవల్లో తల దూర్చొద్దు అనే ఒక ట్రీటీ చేసుకుంటారండి. ఇక్కడితో ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ అనే టాపిక్ అనేది మనకి ఎండ్ అయిపోయింది. సో ఫస్ట్ బ్యాటిల్ అయిపోయింది, సెకండ్ బ్యాటిల్ అయిపోయింది, ఇంకొక బ్యాటిల్ ఉంటుందండి, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్. ఆ కర్ణాటిక్ బ్యాటిల్తో అసలు ఇట్ ఈస్ ద డిక్లైన్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా అనమాట. సో ఫ్రెంచ్ని వన్స్ ఫర్ ఆల్ అవుట్ చేస్తుంది ఇంగ్లీష్. సో ఆ బ్యాటిల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నా కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.